వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కోసిగిలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ సన్నాహాలలో భాగంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారు మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే జూన్ 26 సందర్భంగా కోస్గి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు కోస్గి పోలీస్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి కోసిగి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరియు కోస్గి జెడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు కలిసి సుమారు 600 మందితో కోసిగి జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నుండి బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాల గురించి తెలిపి విద్యార్థులతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి భార్గవరెడ్డి, కోసిగి పోలీస్ సిఐ శ్రీ మంజునాథ్ మరియు కోసిగి ప్రొహిబిషనల్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు పి కార్తిక్ సాగర్, కె నాగేంద్ర, పెద్ద కడబూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కిషోర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మునిరంగడు, భరత్, తిక్కయ్య, రవి మరియు కోసిగి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వారి సిబ్బంది మరియు కోసిగి బాయ్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ వారి సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు మాకు సూచనలు చేసి భారీ ఎత్తున ర్యాలీ ఒకటి కండక్ట్ చేయవలసి ఉంది. అది పోలీస్ శాఖ యొక్క సహకారంతోన విద్యార్థులను ఎక్కువగా యువతను పార్టిసిపేట్ చేపిస్తూ ఒక ర్యాలీని చేపట్టి ఆ ర్యాలీలో భాగంగా స్లోగన్స్ అన్నీ ఇచ్చి దాంట్లోన మంచి ప్రజలకు తెలియజేసేటట్లుగా గట్టిగా స్లోగన్స్ పలికిస్తూ ఒకచోట మానవహారంగా ఏర్పడి అక్కడ ప్రతిజ్ఞ చేయవలసిందిగా మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులను మరియు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలబాలికలు ఇద్దరిని పార్టిసిపేట్ చేయించాము. టోటల్ 600 మెంబర్స్ దాకా హాజరు కావడం జరిగింది. వీరందరితోటి మనము ప్రభుత్వ బాలుర పాఠశాల నుంచి బయలుదేరి మనము బస్టాండ్ వరకు చేరుకొని బస్టాండ్ నుంచి తిరిగి మన ఈ ఆల్వీ రోడ్లో గల సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ మానవహారం ఏర్పాటు చేసి మనం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఇందులో పోలీస్ సిఐ మంజునాథ్ గారు మరియు పెద్ద కడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి గారు అందరూ పాల్గొనడం జరిగింది. అక్కడ మేము మానవహారం ఏర్పడిన తర్వాత పిల్లల చేత ప్రమాణం చేయించి ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి డ్రగ్స్కి దూరంగా ఉంటే తర్వాత ఈ ఏదైతే అవగాహన చేసుకున్నాడో ఆ విషయాలను ఇతరులకు కూడా తెలియజేసి వాళ్ళను దూరంగా ఉంచినట్లయితే మంచి సమాజాన్ని నిర్మించి మనకు నషాముక్త్ భారత్ని విజయవంతం చేయవచ్చు అనేటటువంటి ఒక సందేశాన్ని మనము ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. నా పేరు భార్గవరెడ్డి, ఎక్సైజ్ సిఐ కోసిగి.